యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. తీసుకొద్దామని వెళ్ళాను వదినా, కానీ నేను వెళ్ళేసరికి కూడా చేతికొచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. ఆధారాల్ని నాశనం చేయాలని చూశాడంటే వాడు ఖచ్చితంగా ఆ బాబ్జీయే అయ్యుంటాడు. ఆధారాలు పోతే ఇప్పుడు మా నాన్నగారి పరిస్థితి. ఆయన జైల్లోనే ఉండిపోవాల్సిందేనా? చెప్పమ్మా. ఏడవద్దమ్మా, నేనుండగా ఆయనకేమీ కాదు. ఈరోజు కాకపోతే రేపు ఆ జర్నలిస్ట్ ఇంటికి వెళ్ళి ఇంకో ఫోటో ఉందేమో అడుగుతాను. అదే ఆఖరి ఫోటో అంటున్నావు? ఇంకో ఫోటో లేకపోతే ఏదో ఒకటి చేస్తానమ్మా, ఆయన్ని బయటికి తీసుకొస్తాను. లేదు, మా నాన్నగారిని విడిపించడం నీ వల్ల కాదు. మా నాన్నగారు ఇంకా బయటికి రారు. నువ్వు వేస్ట్. ఏయ్, ఎవరి వేస్ట్? అయినా మీ నాన్నని మా మీద కాపాడాలి. తేజ, అవునమ్మా, అంకుల్ని బయటికి తీసుకురావడానికి నువ్వింత కష్టపడుతుంటే ఎలా మాట్లాడుతుందో చూడు. మా నాన్నగారిని మేమే కాపాడుకుంటాం. పదండి అత్తయ్య. ఎక్కడికని వెళ్తామే? మీ నాన్నని బయటికి తీసుకురావడం పెద్ద పెద్ద లాయర్ల వల్లే కాలేదు. నువ్వు నేను వెళ్ళి ఏం చేస్తాం? సూర్య, ఎలాగైనా నువ్వే వాడిని కాపాడాలి. భయపడకండి వదినా, ఈ దారి మూసుకుపోయినా ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది. ఇప్పటికే ఆలస్యమైంది. ఇద్దరికి అన్నం పెడతాను రండి. నాకేం వద్దు. ఏ? నాన్నగారు ఇంటికి తిరిగొచ్చే వరకు నేనేం తినను. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. అలా కాదమ్మా. వద్దు, నన్ను కన్విన్స్ చేయొద్దు. చూడు పూజ, జైల్లో మీ నాన్నగారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. నాకు తెలిసిన ఆఫీసర్లతో మాట్లాడాను. ఆయనకి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పాను. ఆయన్ని బాగా చూసుకోమని కూడా చెప్పాను. నిజంగానా? ఎలా నమ్మేది? నమ్మకపోతే పో. మీ నాన్నగారితో మాట్లాడతావా? మాట్లాడడం కుదురుతుందా అమ్మా? వదినా, నేను ఆఫీసర్ గారికి మీకు ఫోన్ చేయమని చెప్తాను.
పూజతో మాట్లాడిద్దాం. అలాగే సూర్య. హలో వదినా, నేను మీ తమ్ముళ్ళ మాట్లాడతాను. పూజకి ఫోన్ ఇవ్వండి. అవును సార్. నేనే తమ్ముడు. ఇదిగో ఇక్కడే ఉంది. ఇదిగో ఇస్తున్నాను, మాట్లాడు. పూజ, ఫోన్ మాట్లాడమ్మా. నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల నువ్వు నా తోడై రేనిదే నేనెలా అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. ఏంటి పెళ్లి చూపులా? ఇప్పుడు కుదరదు. ఏ అంటే? మా చైతుబాబు అరెస్ట్ అయ్యి లోపలున్నాడు. ఇది క్లియర్ అయిన తర్వాత పెట్టుకుందాం. ఓకే ఓకే. పులి, ఏంటి మేడం? ఆ మార్చరీ ఇన్ఛార్జికి ఫోన్ చేసి శవాలు ఏమైనా వచ్చాయేమో కనుక్కో. అలాగే మేడం. హలో హలో, చెప్పండి సార్. నేను గుర్తున్నానా?
నిన్న బార్ షాపులో కలిసి 2 మందు బాటిల్స్ ఇప్పించాను కదా శవం కావాలని. ఎలా మర్చిపోతాం సార్, ఫ్రెష్గా శవం కావాలని వచ్చారు కదా. ఆ, ఇప్పుడు అందుకే ఫోన్ చేశా. నేను చెప్పిన ఏజ్ గ్రూప్ ఉన్న శవం ఏమైనా వచ్చిందా? నిన్ననే ఓ దిక్కులేని శవం వచ్చింది సార్. రేపే వచ్చేయండి, శవం నచ్చితే పట్టుకెళ్తారు కానీ. సరే, రెడీ చేసి ఉంచు. సరే సార్. దొరికాడు. రేపు విని పట్టుకుంటే అసలు సూత్రధారులు, ఆధారాలు అన్నీ బయటకొస్తాయి. ఏయ్, ఎవరా నువ్వు? మొహానికి మాస్క్ పెట్టుకున్నాడంటే దొంగ అనుకుంటామ్మా. రేయ్, ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? మాజీ ఎస్ఐది. ఈ ఇంటికే దొంగతనానికి వస్తావా? ఎంత ధైర్యం నీకు? పోతావా పోవా? ఇదిగో, నేను అసలే కొత్తగా పెళ్ళైన దాన్ని, మహాపతివ్రతని. నా వైపు చూసావంటే కాలిపోతావు. నా ఒంటి మీద చేయేసావంటే బూడిదైపోతావు. అల్లుడు గారు మీరా? హే, వచ్చింది నేను కాబట్టి సరిపోయింది. అదే వేరేవాడైతే దొంగను చూసి భయపడినట్టు కాకుండా వచ్చిన ఏదైనా చెయ్యని లీడిచ్చినట్టు మాట్లాడతావేంటి? ఏంటలుడు ముసుకేసుకుని వచ్చావు? మన అనుమానమే నిజమైంది. ఆ సూర్యకాంతం ఆ జర్నలిస్ట్ రాఘవ్ గారి ఇంటికి వచ్చింది. దేనికి? ఇంకా దేనికి? ఆ శవం తాలూకు ఫోటోలు సంపాదించి వాటితో చనిపోయింది నీ కూతురు కాదని నిరూపించడానికి. అయ్యో, ఇదిగో చూడండి, ఇవే ఆ ఫోటోలు. అయితే అసలు చనిపోయింది ఈఎంఐ అన్నమాట. ఆ శవాన్నే ఆ మార్చురీ ఇన్ఛార్జ్ గారి దగ్గర కొని మొహం తెలియకుండా చేసి చెరువులో పడేసి మొహాన్ని చేపలు తినేసాయని మనం కథ చెప్పాం. అమ్మ సూర్యకాంతమా, నువ్వు మామూలు దానివి కాదే. ఈ ఫోటోలు సంపాదించి ఆ జర్నలిస్ట్ సహాయం తీసుకుని కోర్టుకొచ్చి నిజాలు చెప్పి నీ భర్తని కాపాడుకొని మమ్మల్ని ఇరికించాలని ట్రై చేస్తున్నావు కదూ? ఈ జర్నలిస్ట్ సంగతి సరే, ఇతనికి తెలిసినట్టే ఆ సూర్యకాంతం మార్చరీ ఇన్ఛార్జిని కూడా పట్టుకుంటే ఇద్దరిని కోర్టుకు తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తే చేతు బయటికి, మన ముగ్గురం లోపలికి. అంతవరకు నేను రాణిస్తానా అత్త? సూర్యకాంతం స్పీడ్కి నేను బ్రేకులేస్తాగా. రేపు మనం హాస్పిటల్కి వెళ్తున్నాం. ఆ మార్చురీ ఇన్ఛార్జ్ గడి సంగతి కూడా తేలుస్తున్నాం. మేడం, మీరు యూనిఫామ్లో వచ్చారు, ప్రాబ్లం ఏం లేదు కదా? దోషుల్ని పట్టుకోవడానికి ఒక్కోసారి ఇదే యూనిఫామ్ అడ్డుపడుతుంది, ఒక్కోసారి హెల్ప్ అవుతుంది. ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి వనికలో శవం కావాలని డబ్బు ఆశ చూపించు. వాడు బయటపడ్డా మనం గెలిచినట్టే. మేడం, మీరా మాత్రం ధైర్యం ఇస్తే చాలు. నేనెందుకు భయపడతాను మేడం? ఇప్పుడే వెళ్ళి వాడిని కలుస్తాను, వాడి దగ్గర కూపీ లాగుతాను. పులి, మేడం, నువ్వు వెళ్ళు.
నేను వస్తాను. ఆ. అల్లుడు, ఆ మార్చిరి యదవని కలవడానికి సూర్యకాంతం రాలేదు కదా? తెల్లారగానే తయారైంది మనమే. మనకంటే ముందు సూర్య వచ్చే ఛాన్సే లేదు. అయినా సూర్య వచ్చి అడిగినా వాడు నిజం చెప్పాలిగా. అయితే పద, త్వరగా వాణ్ణి కలిసేసి అవసరమైతే వాడికి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఇచ్చేసి వాడి నోరు నొక్కేద్దాం. సరేలే, పద. పద. నమస్తే. ఎవరు నువ్వు? అదేంటి నిన్న శవం కావాలని ఫోన్ చేస్తే ఇవాళ రమ్మన్నావు కదా? ఓ నువ్వా, మర్చిపోయానండి. ఇంతకీ అనాథ శవం రెడీయేనా? ఒకటి కాదు, 2 శవాలున్నాయి. వాటి కోసం ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్నాయి. ఒకటేమో ఎంగులేడి శవం, రెండోది ఓల్డ్ బామ్మ శవం. ఏ శవం కావాలి? 2 శవాలు తీసుకుంటాను. అయితే క్యాష్ కొట్టు. ఇస్తాగాని ఇలా వచ్చిన అనాథ శవాలన్నింటినీ నువ్వు అమ్మేసుకుంటుంటే డాక్టర్లకు డౌట్ రాదా? వాళ్ళకి బ్రతుకున్న వాళ్ళనే చూడడానికి టైం లేదు, ఇక శవాల గురించి వాళ్ళేం పట్టించుకుంటారు? నువ్వు చాలా గ్రేట్ బాస్. శవాల మీద కూడా డబ్బులు సంపాదిస్తున్నావు. అవును, గతంలో కూడా ఇలాగే ఒక అమ్మాయి శవాన్ని అమ్మినట్టున్నావు. ఎస్, బాబ్జీ అని ఓ పోలీస్ కావాలంటే ఆ శవాన్ని నేనే అమ్మాను. అయినా ఆ విషయాలన్నీ నీకెందుకు? లోపలికెళ్ళి శవాలను చూసుకో, పేమెంట్ చేసుకో. దొంగనాయాలా? మేడం, మేడం, వీడు శవాలు అమ్ముకోవటం నిజమే. మేడం, నాకేం తెలియదు మేడం, నేను ఏ శవాన్ని అమ్మలేదు మేడం. నార్మల్ చెప్పరా? ప్లీజ్ మేడం, మేడం నిజం చెప్పు. మేడం, కొట్టకండి మేడం, మేడం దండం పెడతా మేడం. మేడం ప్లీజ్ మేడం, కొట్టకండి మేడం, నేనేం తప్పు చేయలేదు మేడం. నిన్ను కొట్టడం కాదురా, నిన్ను ఇక్కడే ఎన్కౌంటర్ చేసేయాలి. అల్లుడు, సూర్యకాంతం పోలీస్ డ్రెస్లో ఉందేంటి? ఆ ఇన్ఛార్జి గారిని భయపెట్టడానికి వేషం వేసి ఉంటుంది. చెప్పు, అనాథ శవాలని అమ్ముతున్నావా లేదా? ఇలాంటి పనులు చేస్తున్నందుకు ఇప్పుడే నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను. వద్దు మేడం, ప్లీజ్ మేడం, పెళ్ళం పిల్లలు కలవండి మేడం. మీరు నన్ను కాల్ చేస్తే వాళ్ళు అనాథలు అయిపోతారు మేడం. అయితే నువ్వు బాబ్జీకి శవ నమ్మిన విషయం కమిషనర్ గారి ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే లోపలేస్తారు కదా మేడం. ఒప్పుకోకపోతే ఇక్కడే చస్తావు. లోపలికెళ్తావా, పైకెళ్తావా? నువ్వొచ్చి నిజం చెప్తే నిన్ను అరెస్ట్ చేయకుండా కమిషనర్ గారితో నేను మాట్లాడతాను. అలాగే మేడం, అలానే చెప్తాను మేడం. అయ్యో పులి, కొంప మునిగిపోయింది అల్లుడు. వీడు గాని కమిషనర్ గారి ముందు నిజం చెప్పాడంటే మనకే అండమాన్ జైలే. అంతవరకు రానివ్వను. ఈలోపే ఏదో ఒకటి చెయ్యాలి. పద. అలా కామ్గా ఉంటే ఎలా అల్లుడు? ఆ సూర్యవాణ్ణి తీసుకుపోతోంది, ఏదో ఒకటి చెయ్యి.
కంగారు పడకత్తా. సూర్య చాలా తెలివిగా వాడిని ట్రాప్ చేసి లాక్ చేసింది. కానీ ఒకే ఒక్క మిస్టేక్ చేసింది. అదే మనకి ఆయుధం. మిస్టేకా? అదేంటి? సర్వీస్లో లేకుండా అలా పోలీస్ యూనిఫామ్ వేసుకొని తిరగటం చట్టరీత్యా నేరం. ఒక వ్యక్తి చేత నిజం చెప్పించడానికి తను యూనిఫామ్ అడ్డం పెట్టుకుంది. మనం ఇదే విషయాన్ని పట్టుకొని హాస్పిటల్లో అందరినీ మనం రెచ్చగొట్టాలి. ఎలా? చెప్తా. హలో డాక్టర్ గారు. హలో, మీరు కాసేపట్లో మీ హాస్పిటల్ని సీజ్ చేయబోతున్నారు. ఆ విషయం చెప్దామనే వచ్చా. మా హాస్పిటల్ని సీజ్ చేస్తారా? వాట్ డూ యు మీన్? నిజం అండి. మీ హాస్పిటల్లో మార్చురీ దగ్గరుండే సెక్యూరిటీ వాడు మీ హాస్పిటల్కి వచ్చిన అనాథ శవాల్ని అమ్ముకుంటున్నాడు.